డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అధికారికంగా క్లోజ్ చేసింది. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని సీఐడీ పేర్కొంది. ఇది పూర్తిగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని సీఐడీ సమర్పించిన తుది నివేదికను కోర్టు ఆమోదించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 37 మందికి న్యాయస్థానం క్లీన్ చీట్ ఇచ్చింది. 2023లో సెప్టెంబర్ 9న ఈ కేసులోనే చంద్రబాబును అరెస్టు చేయగా ఆయన సుమారు 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. తాజాగా ఏసీబీ కోర్టు వెలువరించిన ఈ తీర్పుతో చంద్రబాబుకు ఈ కేసు నుంచి పూర్తి ఉపశమనం లభించింది. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సిమెంట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో సుమారు 371 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పటికే జరిపిన విచారణలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని స్పష్టం చేసింది. సిఐడి దర్యాప్తులో కూడా అవినీతి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కాలేదని నివేదించడంతో ఏసీబీ కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎట్టకేలకు ఈ కేసు ముగియడంతో టీడీపీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ ఏసీబీ కోర్టు సిఐడి నివేదికను ఆమోదిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మొత్తం 37 మందిపై కేసును మూసివేసింది. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని పేర్కొంటూ కూడా కోర్టు నిర్ణయం తీసుకునింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో 370 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఇందులో చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నారు. కానీ ఈడీ విచారణలోనూ ఆయనపై ఆధారాలు లభించలేదని, సిఐడి తుది నివేదికలో కూడా ఆధారాలు లేవని తేలడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు సంబంధించినటువంటి ఆరోపణలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం జరిగిందని, అలాగే షెల్ కంపెనీల ద్వారా 371 కోట్ల అవకతవకలు కూడా జరిగాయనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణలు. సెప్టెంబర్ 2023లో చంద్రబాబు అరెస్ట్ చేశారు. 53 రోజుల పాటు చంద్రబాబు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కేసు దర్యాప్తులో అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు లభించలేదని సిఐడి తుది నివేదిక సమర్పించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చంద్రబాబుపై ఆధారాలు లేవని స్పష్టం చేసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి కూడా పేర్కొంటూ ఏసీబీ కోర్టు కేసును పూర్తి క్లోజ్ చేసిన నేపథ్యంలో ఈ కేసులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. ఈ తీర్పుతో చంద్రబాబు నాయుడుకు కేసు నుంచి పూర్తి ఉపశమనం లభించింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లు ఎక్కుతామని చెప్పి కూడా మరోవైపు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు చాలా రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా టర్న్ చేసిన పరిస్థితి ఉంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు చాలా రాజకీయంగా కూడా చాలా వరకు కూడా ఒక మార్పు తీసుకొచ్చాయి. వెంటనే పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శించడం, వెంటనే బీజేపీ, పవన్ కళ్యాణ్, అలాగే జనసేన, టీడీపీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడడానికి ఈ కేసు చాలా కీలకంగా, అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడానికి అదే మొదటి అడుగు అయిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. మొత్తానికి స్కిల్ డెవలప్మెంట్ కేసే లేకుండా క్లోజ్ చేయడంతో టీడీపీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా హైకోర్టుకు కూడా వెళ్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లోనే ఉంది. సో ఇంకా చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసులు ఇంకా ఏమున్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అక్రమ కేసులు ఏవైతే చంద్రబాబుపై గతంలో పెట్టారో వాటన్నింటిపై కూడా కూలంకషంగా టీడీపీ ఫోకస్ పెట్టింది. వెంటనే వాటికి కూడా క్లియరెన్స్ వచ్చేలాగా ఉందని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.